మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 5వ తరగతి తెలుగు నుండి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ టచ్ చేస్తూ తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ తరగతి 4వ తరగతికి సంబంధించినటువంటి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ నుండి లైన్ టు లైన్ చెప్పిన వీడియోలు కూడా ఈ వీడియో చివరిలో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉన్నాయండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇంత మంచి వాల్యుబుల్ పీడిఎఫ్ని అదేవిధంగా ఇంత వాల్యుబుల్ లెసన్ని మీకు అందించినటువంటి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాము. మరి 5వ తరగతి తెలుగులో మొత్తంగా మనం ఇక్కడ కనిపిస్తుంది స్క్రోలింగ్లో మొత్తంగా 10 పాఠాలు అయితే కనిపిస్తున్నాయండి, మంచి బహుమతి వరకు. ఓకేనండి. మరి ఈ పాఠ్యాంశంలోని ఇతివృత్తం ప్రక్రియల గురించి అయితే ఇప్పుడు చెప్పదలుచుకోలేదండి. ప్రతి పాఠం వస్తుంది కదా, ఆ టైంలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే టైం లాగింగ్ అయితే మనకు అనవసరం అండి. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏ దేశం మేగిన మరియు సాయం అనేవి ఈ రెండు కూడా ఏంటంటే సంసిద్ధత పాఠాలండి. మొత్తం 5వ తరగతిలో 10 పాఠాల గురించి కూడా లైన్ టు లైన్ బ్రీఫ్గా మొత్తంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 68 పేజీలు అండి. 68 పేజీల్లో మొత్తం కూలంకుషంగా చర్చిద్దామండి. వీలైతే లైక్ చేయండి. మరి మొదటి పాఠం పేరు ఏ దేశమేగనండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే గేయం అండి. గేయం ఇతివృత్తం దేశభక్తిని పెంపొందించడము. రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు అండి. మరి ఈ ప్రోలు సుబ్బారావు గారు మరి 1892లో జన్మ 1984లో మరణించడం అయితే జరిగిందండి. మరి ఈ రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదులు చూసుకున్నట్లయితే అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. అభినవ నన్నయ్య అని ఎవరిని అంటారు అంటే రాయప్రోలు సుబ్బారావు. అదేవిధంగా నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు. మరి ఈ సుబ్బారావు గారు రచించినటువంటి కావ్యాలు చూసుకున్నట్లయితే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవి ఈ యొక్క రాయప్రోలు సుబ్బారావు గారి రచనలండి. మరి ఈయన యొక్క రచించినటువంటి గ్రంథాలలోని లక్షణాలు చూసుకున్నట్లయితే రమ్యాలోకము, మాధురి దర్శనం అనే గ్రంథాలను అయితే ఈయన రాయప్రోలు సుబ్బారావు గారు రచించడం అయితే జరిగిందండి. మరి ఈయన రాయప్రోలు సుబ్బారావు గారిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించిందండి. మరి కవి పరిచయాలు మొదలుకొని చివరిగా ఉన్న పదజాలం వరకు, అదేవిధంగా పాఠంలో ఉన్నటువంటి ఎవరితో అన్నారు అనేవి టచ్ చేస్తూ తయారు చేసినటువంటి వీడియో అండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇక్కడ మొదటి పాఠం ఏ దేశ మేఘనాలో ఉన్నటువంటి పదాలు అర్థాలు చూద్దామండి. పీఠం అంటే గద్దె సింహాసనం, యోగం అంటే అదృష్టం, స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి భారతదేశం, తెనుగు అనగా తెలుగు, సోకు అంటే తగులు, పలానా వ్యాధి సోకిందంటాం కదా తగులిందని, అనంతం అంటే అంతులేనిది. ఇక్కడ కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు ఫలంగా పెట్టి మనకు సేవ చేసినటువంటి పోలీసులు, వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను అభినందించడం ఏ భాష ప్రమాణం అంటే ప్రశంస అండి. ప్రశంస. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆంధ్ర భాషామృత మాంద్రాక్షరంబులు ఈ పద్యం ఉంది కదండి, ఈ పద్యాన్ని రచించిన కవి వేటూరు ప్రభాకర్ అండి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారండి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి అండి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో వివేకానందుడి గురించి ఇవ్వడం జరిగిందండి. ఏ దేశమేగన ఆ పాఠం చివరిలో వివేకానందుడి గురించి ఇవ్వడం జరిగింది. మరి వివేకానందుడు పాల్గొన్నటువంటి సర్వమత మహాసభ ప్రతినిధుల సమావేశం ఎక్కడ జరిగిందంటే షికాగోలో. అది జరిగిన సంవత్సరం 1893 సెప్టెంబర్ 11వ తేదీ అండి. సెప్టెంబర్ 11వ తేదీ సమయం అయితే ఉదయం అండి. జరిగిన హాలు కొలంబస్ హాల్ అండి. షికాగోలోని కొలంబస్ హాల్లో ఈ యొక్క సమావేశం అయితే జరిగిందండి. మరి ఈ యొక్క ప్రసంగంలో వివేకానందుడి ప్రారంభ సంబోధం అమెరికా దేశపు సోదరీమణులారా అంటూ ఈ వివేకానందుడు తన యొక్క ప్రారంభంలో సంబోధించినటువంటి మొదటి వాక్యం అండి. సమస్త మతాలకు ధర్మాలకు తల్లి అనదగింది సనాతన ధర్మం అండి. సమస్త మతాలకు కూడా ధర్మాలకు కూడా తల్లి అనదగింది సనాతన ధర్మం అండి. మరి సహనాన్ని, సర్వమత సహనాన్ని లోకానికి బోధించినటువంటి సనాతన ధర్మం వివేకానందుని ధర్మం అండి. ఇక్కడ ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. మరి ఈ వివేకానందుడు షికాగోలో చేసినటువంటి ప్రసంగాన్ని రచించింది స్వామి చరితానంద. స్వామి చరితానంద అండి. ఆ యొక్క డిక్టేషన్ అదే ఆ స్పీచ్ రెడీ చేసింది చిత్తానంద.
మరి రెండవ పాఠం సాయం అండి. ఈ సాయం పాఠ్యాంశ ప్రక్రియ చూసినట్లయితే కథనం. ఇతివృత్తం చూసుకున్నట్లయితే పరోపకారం. ఇక్కడ సాయం అంటే పరోపకారం, దీనికే బోధదయ అనే పేరండి. మరి ఈ యొక్క సాయం అనే పాఠ్యాంశ రచయిత జాన్ కోప్ అండి. జాక్ కోప్. జననం 1913, మరణం 1991. జాక్ కోప్. ఈ యొక్క జాక్ కోప్ యొక్క దేశం దక్షిణాఫ్రికా. ఈ సాయం పాఠం అనేది ఒక అనువాద కథ అండి. ఇక్కడ ఈ సాయం అనే పాఠ్యాంశంలోని ఈ పిల్లవాడి పేరు రవి అండి. రవికి ఈ పక్షులు అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి రవి విద్యుత్ తీగలో పిచ్చుక కాలు ఇరుక్కుపోవడం గమనించి మొదట ఎవరికి చెప్పాడు అంటే అమ్మకి చెప్పాడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్లో ఇక్కడ పిచ్చుక కాలు కనిపించడం అనేది ఈ యొక్క తల్లికి చెప్పడం అయితే జరిగిందండి. మరి తర్వాత రోజు ఉదయం రవి పిచ్చుక గురించి వాళ్ళ నాన్నకి చెప్పాడు. రవి వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అంటే రాఘవ. రవి వాళ్ళ నాన్న పేరు రాఘవ. రవి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటారు. ఏ వీధిలో ఉంటారు? రవిని ఆడుకుందాం రా అని పిలిచింది ఎవరు అంటే అక్క. మీకు పాఠ్యాంశంలో ఎవరితో అన్నారు, ఎవరు ఏమన్నారు అవన్నీ కూడా మీకు టచ్ చేస్తూ చెప్పినటువంటి వీడియో అండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. రవిని నీ కోసం ఎవరో వచ్చారు చూడు అని చెప్పింది ఎవరు అంటే అమ్మ. ఆత్రం అనగా తొందర అని అర్థం అండి. అవధులు అనగా అర్థము హద్దులు. ఆసక్తి అనగా ఆపేక్ష అని అర్థం అండి. మరి గువ్వ కొరకు మేనుకొని, మరి ఈ పద్యం కనిపిస్తుంది కదండి, ఈ పద్యాన్ని రచించింది వేమన అండి. మరి పావురం కోసం శరీరాన్ని కోసించిన రాజు పేరు శిబి చక్రవర్తి. ఇక్కడ చాలా టఫ్ అయినటువంటి అర్థం ఉందండి. ఓగు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమండి ఈ యొక్క అర్థాలని. కాబట్టి ఓగు అనగా అర్థము చెడ్డవారు అంటే కొన్ని చెలిమి, స్నేహం ఇలాంటి సిమిలారిటీ ఉన్న పదాలను సింపుల్ అర్థాలు అయితే మనం వేగంగా టచ్ చేయగలం. కానీ 5th క్లాసులో కొన్ని అర్థాలు అయితే ఇంపార్టెంట్ ఉంటాయి. వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇక్కడ ఓగు అంటే అర్థము చెడ్డవారండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. అక్కడి నుంచి అయితే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. మరి తప్పనిసరిగా అయితే డౌన్లోడ్ చేసుకునే ముందు తప్పనిసరిగా అయితే లైక్ అయితే చేయండి. మరి గాంధీ గారు స్థాపించినటువంటి ఆశ్రమం పేరే సబర్మతి. గాంధీ గారు భగవద్గీత పారాయణం చేసిన తర్వాత గాంధీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహాదేవ్ దేశాయ్. మరి గాంధీని చూసి నవ్వింది ఎవరు అంటే మహాదేవ్ దేశాయ్. మొదటి కోతిబొమ్మ నోరు మూసుకుంటుందండి. గుర్తుపెట్టుకోండి. చెడు మాట్లాడుకు, చెడు చూడకు, చెడు వినకు అంటారు కదా. మొదటి కోతి బొమ్మ నోరు మూసుకుంది, రెండవ కోతి బొమ్మ కళ్ళు మూసుకుంది, మూడవ కోతి బొమ్మ చెవులు మూసుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సింపుల్ గా కనిపిస్తున్న మొదటి కోతి బొమ్మ ఏం చేసింది అని అడిగితే మీరు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంది అని చెప్తారు. చెడు చూడకు కదా మనం మొదట అంటాం. చెడు చూడకు, చెడు వినకు, చెడు కనక అంటుంటాం. అలాగా మొదటిది నోరు మూసుకుందండి, రెండవది కళ్ళు మూసుకుంది, మూడవ కోతి చెవులు మూసుకుందండి. ఓకేనండి. మరి బాపూజీ మీరు మట్టిలో నుండి మాణిక్యాలు తీయగలరు, అందుకే మీరు మహాత్ములయ్యారు అని గాంధీ గారితో ఎవరు అన్నారు అంటే మహాదేవ్ దేశాయ్. అనకు కనకు వినకండి. యాక్చువల్గా అనకు కనకు వినకన్నది ఈ యొక్క దీనికి నిదర్శనం అండి. అనకు చెడు అనకు, కనకు వినకు, అనకు కనకు వినకు అండి. ఓకేనండి. మరి అనే పాఠ్యం ఎవరు రచించారు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి. మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదండి, ఈయనేనండి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మరి ఈయన ఫస్ట్ ఏం చెప్పాడండి? అనకు కనకు వెనకు అనే పాఠ్యాంశాన్ని రచించారండి. ఈయన 1912లో జన్మించి సుమారుగా 80 సంవత్సరాలు బ్రతికి 1992లో చనిపోవడం జరిగిందండి. మరి ఈయన రచించినటువంటి ఖండకావ్యాలు చూద్దామండి. ఖండకావ్యాలండి ఇవేంటి? ఖండకావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు ఇవన్నీ కూడానండి. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పిల్లల కోసం రచించినటువంటి శతకమే తెలుగు బాల శతకం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, తెలుగు బాల శతకం. మరి నెక్స్ట్ పాఠం పేరు కొండవాగండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే లేఖ అండి.
మరి పాఠ్యాంశ ఇతివృత్తము ప్రకృతిని వర్ణించడం అండి, ప్రకృతి వర్ణన అండి. పాఠ్యాంశ రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ అండి. ఇక పక్కన కనిపిస్తున్నారు కదండి శర్మ గారు, ఈయనేనండి చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు అండి. మరి ఈయన జననం 1920, మరణం 1986 అండి. ఈయన కలం పేరు జమదగ్ని అనే కలం పేరు కలిగి ఉన్నారండి. మరి ఈయన యొక్క రచనలు చూద్దామండి. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనే ఈ 4 రచనలు అయితే మనకి ఈ 5వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే అండి మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. ఓకేనండి. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసింది ఈ యొక్క చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారండి. మరి కొండవాగు పాఠంలో లేఖ రాసింది ఎవరు అంటే జావేద్ పేరుతో లేఖ రాయడం జరిగిందండి. జావేద్ వెంకటకు, ఎవరికండి వెంకటకు రాసిన లేఖలో ఎవరి గురించి అడిగాడు అంటే రహీం డేవిడ్. మరి జావేద్ దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరికైతే వెళ్ళడం జరిగింది. జావేద్ ఎవరితో కలిసి మధ్యాహ్నం ఊరు చూడడానికి వెళ్ళాడు అంటే రామం మరియు సూర్యతో కలిసి జావేద్ ఊరు చూడడానికి వెళ్ళాడండి. మరి రామం వాళ్ళ ఊరి వాళ్ళు దేనిని కామధేనుగా భావిస్తారు అంటే ఓటవాగునండి. ఇదేనండి ఓటవాగు గురించి జావేద్ రామంను అడిగి తెలుసుకొని అరగంట నడిచి వెళ్ళారండి. ఇవన్నీ కూడా చాలా పాఠంలో ఉన్నటువంటి లైన్ టు లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నవి టచ్ చేస్తూ రాసినవండి ఇవి. మరి బండ మీద కూర్చొని మేమే రాజులం అంటూ తెలుసుకొని అరగంట నడుచుకు వెళ్ళారండి. బండ మీద నుంచి చూస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచం దేశపటంలో కనిపిస్తుందండి. మళ్ళీ కాలిదారులు, వాగులు, వంకలు అంతకంతకు వెడల్పైన తీగల్లాగా గీతల్లాగా కనిపిస్తున్నాయండి. మీద నుంచి చూస్తుంటే వాగులు వంకలు కూడా. మరి దూరాన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కొండపల్లి బొమ్మల్లాగా కనిపిస్తున్నాయండి. దూరాన ఉన్న ఇల్లులు ఎలా కనిపిస్తున్నాయి అని అడుగుతాడండి. మరి తూర్పున నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతూ ఏనుగులు బారులు తీరు నడుస్తున్నట్లుగా కదం తొక్కుతున్నట్లుగా ఉన్నాయండి. మరి తూర్పున ఉన్నటువంటి నల్లని మేఘాలు ఎటువైపు ఉన్నాయి అని అడుగుతారండి తూర్పునండి. మరి పడమరన భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్లు ఉందండి. మరి రామం ఈల పాట పాడుతున్నాడండి. సూర్య తాళం వేస్తున్నాడు. బండార దిగి ఇది ఎంత బాగుందిరా అదెంత బాగుందిరా అనుకుంటూ అందరూ కూడా ఇంటి దారి పెట్టారండి. మరి ఇక్కడ ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలను మనం చూద్దామండి. మేట అనగా ఇసుక ప్రదేశము, వాగు చిన్న ఏరు, జారు, బారులు అంటే వరుసలు, లంక నదిలో పైకి లేచినటువంటి భూభాగం, కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళు. హెలెన్ కెల్లర్ గురించి పాఠ్యాంశం చివరిలో ఇవ్వడం జరిగిందండి. హెలెన్ కెల్లర్ చూడలేదండి, స్పర్శ ద్వారా ఏ విషయాన్నైనా కూడా గ్రహిస్తుందండి. పోకచెక్క నున్నదనం, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని, ఇక్కడ చూడండి, పోకచెక్క నున్నదనం, దేవదారు వృక్షాలు కరుకుదనాన్ని స్పర్శతో గుర్తిస్తుందండి. ఎవరండి? హెలెన్ కెల్లర్ ఏ కాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తుందంటే వసంత కాలంలో మరి పరిమళాలు వెదజల్లే పూల కోసం అన్వేషిస్తుందండి. మరి కెల్లర్ ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు శబ్దాలు చెవుల్లో మారుమోగుతాయండి. నెక్స్ట్ అండి, మేరీ మాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే గుణదల అంటే విజయవాడలో జరుగుతాయండి. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివరిలో ముక్త పదగ్రస్తం దాని గురించి చెప్పడం జరిగిందండి. మొదటి లైన్ అండి ఏ పదంతో అయితే ముగుస్తుందో రెండో వాక్యం అంటే రెండో లైను ఆ వాక్యంతో ఆ పదంతో ప్రారంభం అవ్వాలండి. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే సెలపటి ధరనొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వుళ్ళ తోట. ఇక్కడ చూస్తేనే మొదటి లైన్లో చివరి అక్షరము, రెండవ లైన్లో మొదటి అక్షరం రెండు ఒకటే కదండి. ఇలాంటి వాటిని మనము ముక్త పదగ్రస్తం అని కూడా పిలుస్తుంటామండి. ఇక్కడ కొండవాగు పాఠం ఆధారంగా కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ వాగుని కామధేనుతో పోల్చాడండి. బండని సింహాసనంతో పోల్చాడు. బారుల్ని గీతలతో పోల్చాడండి. ఇల్లు కొండపల్లి బొమ్మలతోనండి. మేఘాలు ఏనుగుల బారులు అండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ అండి, దుర్గ గుడి గల ప్రదేశమే విజయవాడ అండి. కాటన్ బ్యారేజీ గల ప్రదేశము ధవళేశ్వరం. సాలిహుండం గల ప్రదేశము శ్రీకాకుళం. బొర్రా గుహలు గల ప్రదేశము అరకు. ఒంటిమిట్టలో గల దేవాలయము రామాలయం. ఇవన్నీ కూడా పాఠ్యాంశం చివరలు ఇచ్చారండి. నేలపట్టు అనున్నది పక్షుల సంరక్షణ కేంద్రం అండి. నేలపట్టు అనేది నెల్లూరులో ఉందండి. మరి దొరవారి సత్రం మండలం ఎక్కడండి? దొరవారి సత్రం మండలం సమీపంలో ఈ నేలపట్టు అనేది ఉందండి. మరి నేలపట్లు గురించి వివరించినది ఫ్లెమింగోలు అండి. ఫ్లెమింగోలను సముద్రపు రామచిలుకలు అంటారండి. ఈ ఫ్లెమింగోలను సముద్రపు రామచిలుకలు అంటారండి. నేలపెట్టుకు ఫ్లెమింగోలు, గోడబాతులు అంటే పెలికానండి, ఎర్రకాళ్ళ కొంగలు, నల్లకాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చక్కమూతి బాతులు, స్వాతి కొంగలు వంటి పక్షులు అయితే వస్తుంటాయండి. మరి నేలపట్టు చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేసే పక్షులే గోడబాతులండి. మరి సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో నిర్వహిస్తారండి. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి. మరి మీరు చూసారా లేదన్నది వీలైతే కామెంట్ చేయండి. మరి ఫ్లెమింగోలు ఏ సరస్సులో చేపల వేటాడుతూ కనిపిస్తాయి అంటే పులికాటు సరస్సులో. ఫ్లెమింగోలు పులికాటు సరస్సులో అండి. ఓకేనండి. మరి పులికాటు సరస్సులో నీళ్లు తగ్గిపోయినప్పుడు ఫ్లెమింగోలు ఏ దేశానికి వెళ్ళిపోతాయి అంటే నైజీరియా దేశానికి వెళ్ళిపోతాయండి. నైజీరియా. మరి ఫ్లెమింగోల సొంత దేశమే నైజీరియా. ఓకేనండి. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివరిలో నామవాచకాలు, సర్వనామాలు ఇచ్చడం జరిగిందండి. వ్యక్తులు, ఊర్లు, వస్తువులు, ప్రదేశాలు ఇలా పేర్లు తెలియజేసే నామవాచకాలు ఉదాహరణలు అండి. మరి సర్వనామాలు నామవచనానికి బదులుగా వాడేవి సర్వనామాలు. నేను, మా, తన, నా, మీరు ఇవన్నీ కూడా సర్వనామాలు అండి. నెక్స్ట్, నేను, నా అనే వాటిలో నేను అనేది నామవాచక సర్వనామం అండి. నా అనున్నది విశేషణ సర్వనామ రూపం అండి. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయని అక్కడ మీకు టచ్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ జనని జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము. మరి ఇలాంటి ఈ పద్యాన్ని రచించింది శ్రీనాథుడి గారండి. శ్రీనాథుడు అండి, కవి సార్వభౌమ శ్రీనాథుడి గారండి. మరి వడగళ్ళు ఏంటండి? వడగళ్ళు అనే పాట ఎవరు రచించారు అంటే ఏడిది కామేశ్వరరావు గారండి. వడగళ్ళు ఏడిచినట్టు ఉంది, ఏడిది కామేశ్వరరావు. ఓకేనండి. మరి ఈయనండి ఏడిది కామేశ్వరరావు గారు. చూడండి, గుర్తుంటారు. వడగళ్ళు చూసారండి, నెత్తి మీద నుంచి ఒక వడగళ్ళు పడుతున్నట్టుంది అంటే గుర్తుంచుకోవడానికి సరదాగా చెప్తున్నానండి. ఏడిది కామేశ్వరరావు గారు జననం 1913, 1984. మరి ఏడిది కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేశారండి. ఈయన బిరుదు రేడియో అన్నయ్య. ఎవరండి? రేడియో అన్నయ్య ఏడిది కామేశ్వరరావు. ఏడ్చినట్లు ఉంది, రేడియో అన్నయ్య. ఓకేనండి. మరి ఏడిది కామేశ్వరరావు గారి రచనలు చూసుకున్నట్లయితే రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా. ఓకేనండి. ఈ మూడునండి. కామేశ్వరరావు గారు బాలల కోసం ఎన్నో నాటికలు, పాటలు కూడా రాశారండి. ఎందుగురించి అంటే ఈయన రేడియో అన్నీ కదండి, ఆకాశవాణిలో అంటే పిల్లలతో ఎక్కువ కార్యక్రమాలు, ఎక్కువ పాటలు, నాటకాలు ఎక్కువ ఉంటుంటాయండి. మరి నెక్స్ట్ పాఠం పేరు జయగీతం అండి. జయగీతం ఇది ఒక పాఠ్యాంశ ప్రక్రియ అనేది పాట అండి. ఇందులో ఇతివృత్తం చూసుకున్నట్లయితే మహనీయుల చరిత్ర గురించి తెలియజేస్తుందండి. మరి జయగీతం పాఠ్యాంశ రచయిత బోయి భీమన్న గారు అండి. ఎవరండి? బోయి భీమన్న గారు. మరి బోయి భీమన్న జననం 1911 అండి. మరణం 2005 అండి. 2005 అండి. ఇక ఈయనండి బోయి భీమన్న గారు. మరి ఈయన కవి, నాటకకర్త కూడా అండి. మరి ఈయన రచించినటువంటి నాటికలు చూసినట్లయితే పాలేరు, కూలిరాజు. బోయి భీమన్న పాలేరు అండి, కూలిరాజు అండి. ఆ విధంగా గుర్తుంచుకుంటే బోయి గారు పాలేరు, కూలిరాజు అండి. ఇయే నాటికలండి. కింది వాటిలో పాలేరు, కూలిరాజు అనేవి డాష్ నాటికలు, కావ్యాలు, ఖండకావ్యాలు, రచనలు ఇలా అడుగుతుంటాడండి. ఏమో మన దురదృష్టం వెంటాడితే ఆ విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకేనండి. మరి బోయి భీమన్న రచించినటువంటి ఖండకావ్యాలు చూద్దామండి. మధుగీతం, గుడిసెలు కాలిపోతున్నాయి. గుడిసెలు కాలిపోతున్నాయి. బోయి భీమన్న పాలేరు కదండి. మరి గుడిసెలు ఉంటారు పాలేరు, ఆ గుడిసెలు కాలిపోతున్నాయి. మరి ఆయన ఒక కూలి రాజు అండి. మరి కూలి అయినప్పుడు కూడా రాత్రిపూట మధురమైన గీతాలు వింటూ హ్యాపీగా ఉంటారండి. అందుకే హ్యాపీగా నిద్రపడుతుందండి. మరి బోయి భీమన్న పద్యం, పాట, వచనం ఏంటంటే పద్యం,
పాట వచనం అనే 3 ప్రక్రియల్లో సిద్ధహస్తులండి. మరి బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర చూసినట్లయితే పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. పాలేరు అనే నాటిక రచించారని, అంటే పాలేరు అనేది నాటిక నుండి అండి. అంటే ఇక్కడ మనకి స్వీయ చరిత్ర కూడా వెంటనే గుర్తుండిపోద్దండి. ఈ పాలేరు గుర్తుంటే ఆటోమేటిక్గా బోయి భీమన్న గారి అంతా కూడా గుర్తుకొచ్చేయాలండి. పాలేరు నుండి పద్మశ్రీ వరకు, ఇక్కడ పాలేరు అనే నాటిక బోయి భీమన్న గారిది. మరి బోయి భీమన్న పొందినటువంటి పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అండి. ఈ అకాడమీ పురస్కారం 22 భాషల్లో ఇస్తారండి. ఓకేనండి. మరి ఈ పాఠంలోని అర్థాలు చూద్దామండి. భాస్కర అంటే సూర్యుడు, తథాగతుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది డిఫరెంట్గా ఉన్నదండి. తథాగతుడు అంటే బుద్ధుడు, మదించి అంటే చిలికి, సంవిధానం అంటే రాజ్యాంగం, ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సంవిధానం అంటే రాజ్యాంగం, వేదాంతం అంటే ఉపనిషత్తులు, శోధించి అంటే పరిశీలించి, జగతి లోకం, జగతి అంటే లోకం, అంటరానితనం, సౌభ్రాత్వం అంటే సోదర భావం, మహితము అంటే గొప్పతనం, ఉడిపించి అంటే తొలగించి, పంకం అంటే బురద, సంఘర్షణ అంటే మదనపడు, నిష్కుల అంటే నిష్కుల అంటే కులము లేని. నెక్స్ట్ జయగీతం ఆధారంగా జతపరచడం అండి. మరి సంవిధానం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, రాజ్యాంగం అని. తథాగతుడు అంటే బుద్ధుడు, వేదాంతము అంటే ఉపనిషత్తులు, యోద్ధ అంటే వీరుడు, యోధుడు అనమాట. సూరి అంటే పండితుడు అని అర్థం అండి. ఓకేనండి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో ఇచ్చినటువంటి గ్రామర్ చూద్దామండి. విశేషణాలు, నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేది ఏమిటి? నామవాచకం యొక్క క్రింది వాటిలో నామవాచకం యొక్క గుణాలను తెలిపేది విశేషణము, క్రియ. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము ఈ విధంగా ఇస్తుంటాడండి. అవ్యయం అంటాడండి. అంటే మనం అక్కడ అవ్యయం దగ్గర దొరికే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేది విశేషణాలు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ నెక్స్ట్ క్రియ గురించి ఇవ్వడం జరిగిందండి. పనుల గురించి తెలియజేసే వాటిని క్రియలు అంటారండి. క్రియ విశేషణాలండి. అంటే క్రియ పదానికి ముందు వచ్చే కొన్ని విశేషణాలని క్రియా విశేషణాలు అంటారండి. అంటే గబగబా నడవడము, అందంగా ఉండడం, వేగంగా పరిగెత్తడము, నెమ్మదిగా నడవడం, ఈ విధంగా ఉన్న వాటిని కూడా క్రియా విశేషణాలు అంటారండి. మరి ఈ పాఠ్యాంశంలోని ఒక అర్థాలు చూద్దామండి. ఎలుక గలవారు అంటే జ్ఞానవంతులు, ఎరుక గలవారు అంటే జ్ఞానవంతులని. సజ్జనుల గోష్ఠి అంటే మంచివారి సాంగత్యము అని. అనుష్ఠించుట అనగా అర్థం ఆచరించడం. చిక్కు ప్రశ్న, ఇక్కడ వివేకవంతమైనటువంటి జవాబు అనే కథ ఏ కథల నుండి గ్రహించారు అంటే జానపద కథ నుండి. జానపద కథ నుండి. ఇక్కడ రాజుగారు 60 ఏళ్లలో ఉత్సవంలో ఒక ప్రకటన చేశారండి. రాబోయే పున్నమి రోజున నేను ఒక ప్రశ్న వేస్తాను. రాబోయే ఏ రోజునండి? పున్నమి రోజునండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తానన్నారండి. ఎన్నండి? 1000. మరి రాజుగారి అడిగిన ప్రశ్నకు సమాధానం 1116 అండి. మరి రాజుగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పారు అంటే 5వ తరగతి చదివే వెన్నెల చెప్పిందండి. ఎవరు? వెన్నెల. మసాలా 1000, దానిలో ఉన్నటువంటి మసాలా 1000. నూరుతున్నాడు, 100 అంటే 100. ఏడుస్తుంది అంటే 7. ఆరుతున్నాయి అంటే 6. మూడుతుంది అంటే 3. ఇక్కడ 1000, 100, ఇది 13, ఇది 16. 1116 అండి. ఓకేనండి. మరి నెక్స్ట్ పాఠం తోలుబొమ్మలాట. ఇది ఒక జానపద కళ అండి. జానపద కళ తోలుబొమ్మలాట అండి. ఈ తోలుబొమ్మలాట పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇది ఒక వ్యాసం అండి. ఇతివృత్తము కళల గురించి తెలపడం అండి. ఈ తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యాంశ రచయిత కేవి రామకృష్ణ గారు అండి. మరి తోలుబొమ్మలాట అనే వ్యాసం రచించింది కేవి రామకృష్ణ గారు. మరి ఈ తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం అండి. ఎప్పుడండి? 13వ శతాబ్దం నుండి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉందండి. మరి 90 ఆమడలైన వెళ్ళి, ఇక్కడ ఒక నానుడిని మనం గుర్తుంచుకుందామండి. 90 ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. మరి ఆంధ్రాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నటువంటి ప్రాంతాలు తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఈ యొక్క తోలుబొమ్మలాట ఆడే కళాకారులు అక్కడ ఉన్నారండి. నెక్స్ట్ అండి, మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి
కులస్తుల ద్వారా ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు అయితే నేర్చుకున్నారండి. మరి తోలుబొమ్మలాట అన్ని కాలాలకు కూడా అనుకూలంగా ఉండడం కోసం వీటి తయారీలో జంతు చర్మాలను అయితే ఉపయోగించారండి. తోలుబొమ్మలాటలో జంతు చర్మాలతో ఉపయోగిస్తారండి. మరి తోలుబొమ్మలు 1 అడుగు ఎత్తు నుండి అండి, గుర్తుపెట్టుకోండి, 1 అడుగు ఎత్తు నుండి 4 నుండి 5 అడుగుల ఎత్తు వరకు కూడా తయారు చేసుకుంటారు. జంతువుల చర్మాలతో ఉపయోగిస్తారండి. మరి ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటివి తోలుబొమ్మల తయారీకి వాడుతుంటారండి. తోలుబొమ్మ మధ్య భాగంలో వెదురు బద్ద కడతారండి. వెదురు బద్ద. తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఉండే కళాకారులు 6 నుండి 8 మంది కళాకారులు అయితే ఈ తోలుబొమ్మ ప్రదర్శనని ఆడిస్తుంటారండి. తోలుబొమ్మలాటలోని భాగవత కథల్లో భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు వంటివి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారండి. మరి కథ ప్రారంభానికి ముందు చేయు ప్రార్థన గణపతి ప్రార్థన అయితే ఉంటుందండి. మరి తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రారంభమయ్యే రాగం నాట అండి. నాట అనే రాగం అండి. మరి ప్రదర్శన ముగిసే టైంలో ఉండే రాగం సురభి రాగంలో ఉంటుందండి. సురభి రాగం. మరి తోలుబొమ్మలాటలోని ఉన్నటువంటి హాస్య పాత్రలు కేతిగాడు, బంగారక్క. ఈ 2 హాస్య పాత్రలు అయితే ఉంటాయండి. ఒకటోది కేతిగాడు, రెండోది బంగారక్క అండి. మరి కేతిగాడును జుట్టు పోలిగాడు అంటారండి. కేతిగాడిని జుట్టు పోలిగాడు అని కూడా అంటుంటారండి. మరి ఈ కేతిగాడు, బంగారక్క పాత్రలు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంతో ప్రేక్షకులను అయితే నవ్విస్తుంటాయండి ఈ తోలుబొమ్మలాటలో. మరి ఈ తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలను కళాకారుల పిల్లలు చిన్నప్పటి నుండే ముఖతా పారాయణం చేస్తారండి. అసలు ముఖతా పారాయణం అంటే ఏంటండి అంటే, ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడాన్ని ఈ జానపదనే మనం ముఖతా పారాయణం అంటుంటారండి. మరి కళలు అనేవి ఒక తరం నుండి మరొక తరానికి సుత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయండి. ఇక్కడ ఆమడ అంటే 8 మైళ్ళ దూరం అండి. 8 మైళ్ళ దూరాన్ని మనము ఆ మడ అంటారండి. నానుడి అనగా అర్థము వాడుకగా అనే మాట అండి. అంటే సామెత అని కూడా మనం చెప్పవచ్చండి. తర్ఫీదు అంటే శిక్షణ లేదా అభ్యాసం. సుత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం అండి. సుత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం అంటే నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవడము అని అర్థం అండి. శ్రద్ధగా చదవడము. నెక్స్ట్ అండి, తప్పెటగుండ్లు అనే జానపద కళ ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుందండి. తప్పెటగుండ్లు వాయిద్యాలను గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దీనికి తప్పెటగుండ్లు అనే పేరు వచ్చిందండి. యాదవులు ఎవరండి? ఈ తప్పెటగుండ్లను ఎవరు ప్రదర్శించేవారంటే యాదవులు. నెక్స్ట్ అండి, గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాలలోని అలసట మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపమే కోలాటం అండి. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి మరలా వస్తుందండి ఇది. కోలాటం నృత్యంలో సుమారు 16 నుండి 40 మంది పాల్గొంటుంటారండి. 16 నుండి 40 వరకు అండి. నెక్స్ట్ సామెతలు చూద్దామండి. మరి ఈ సామెతల నుంచి కూడా ఒకటి వస్తుందండి. మరి సామెతలే కదా తక్కువ తీసేస్తే మనకు ఒక మార్కు పోయే అవకాశం ఉంటుందండి. 6 నెలల సహవాసం చేస్తే వీళ్ళు అవుతారట. రోట్లో తలదూర్చి రోకటిపోటుకి వెరచినట్లు ఉంది అని అర్థం. ఆవులిస్తే పేగు లెక్క పెట్టినట్లు. ఇవన్నీ కూడా సామెతలండి. కుక్క కాటుకు చెప్పదగబ. మొక్కై వంగనిది మోనై వృంగున. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. నోరు మంచిదైతే ఊరు మంచిది. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు. ఇక్కడ ఈ పాఠంలో చివర ఉన్నటువంటి కర్త, కర్మ, క్రియ వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. కర్త అంటే ప్రశ్నార్థక వాక్యాల్లో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే పదమే కర్త అండి. అంటే కర్త అంటే హీరో అండి. సింపుల్గా వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఎవరు రచించారు? ఎవరు అంటే ఇక్కడ వాల్మీకి. ఇక్కడ ఆయనే కర్త అండి. రామాయణం ఎవరు రచించారు అనే ప్రశ్నకు వచ్చే సమాధానమే కర్త. దాని సమాధానము వాల్మీకి. మరి వాక్యంలో ఎవరిని, ఇది ఇక్కడ కర్మ పడాలండి. వాక్యంలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలే కర్మ అండి. వాల్మీకి రామాయణం రచించాడు. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే వాల్మీకి దేనిని రచించాడు? దేనిని అంటే ఇక్కడ దేనిని? రామాయణం. ఇదే కర్మ అండి.
కర్త అంటే హీరో, కర్మ అంటే విలన్ లేదంటే రచించబడింది. ఇక్కడ క్రియ చూద్దామండి. వాక్యములో పనులను తెలిపే పదాలని క్రియలు అంటారండి. కర్త కర్మ క్రియలను గుర్తించాలండి. తాబేలు కుందేలు పడించింది కదండి, ఓడించిందండి. మేరీ పాట పాడింది, కర్త మేరీ, పాట కర్మ, పాడింది క్రియ. గాంధీజీ మనకు స్వాతంత్రం సాధించాడు, గాంధీ కర్త, స్వాతంత్రం కర్మ, సాధించాడు క్రియ. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు, శ్రీకృష్ణదేవరాయలు కర్త హీరో, విజయనగరం కర్మ, పాలించాడు క్రియ. ఈ విధంగా అండి. మరి క్రియలు అనేది ప్రధానంగా 2 రకాలండి, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే దాన్ని సమాపక క్రియ అంటారండి. సలీం పాఠం చదివాడు, పూర్తయిపోయింది వాక్యం కాబట్టి సమాపక క్రియ అండి. అసమాపక క్రియ అంటే ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది సమాపక క్రియ అంటారండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే సలీం పాఠం చదివి ఏం చేశాడు, తర్వాత ఇంకా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, పడుకుని పోయాడు, నిద్రపోయాడు, ఆడుకున్నాడు, టీవీ చూశాడు, ఇలా వాక్యం అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ దానిని మనము అసమాపక క్రియ అంటుంటామండి. పాత్రత అంటే అర్హత అని అర్థం అండి. విహికము అంటే పరలోకం. ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దివిసీమలో కొన్ని శతాబ్దాల పూర్వం, ఎక్కడండి, కృష్ణా జిల్లాలోని దివిసీమలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించినటువంటి కళారూపమే కూచిపూడి అండి. మరి కూచిపూడి నాట్య కళలకు మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి అండి. ఎవరండి? కూచిపూడికి సిద్ధేంద్ర యోగి యక్షగానాది కళారూపాలను స్వీకరించింది, కూచిపూడి నాట్య ప్రక్రియను అభివృద్ధి అయితే చేశాడండి. మరి భామా కలాపం అనే నాటకాన్ని ఎవరు రచించారు? భామా కలాపం అంటే సిద్ధేంద్ర యోగి అండి. మరి తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకమే భామా కలాపం. నృత్యంతో కూడినటువంటి అంటే డాన్స్తో కూడినటువంటి నాటకం పేరు భామ కలాపం. ఈ భామ గురించి తెలియజేసింది సిద్ధేంద్ర యోగి అండి. మరి భామా కలాపానికి సిద్ధేంద్ర యోగికి ఆ రచించిన వాళ్ళకి రచన పేరుకి ఏం సంబంధం ఉందండి? యోగి భామా కలాపం గురించి రాయడం ఏంటండి? ఇక్కడ ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మరి కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకమే భామా కలాపం అండి. ఎవరండి? కూచిపూడి నాట్య కళాకారులు అండి. మరి నాట్యం అభినయ ప్రధానం 4 రకాలండి. అంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం అండి. ఈ 4 రకాలైనటువంటి అభినయాలు ఉంటాయండి. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ చేయడమే అంగికాభినయం అండి. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ చేయడం అనేది అంగికాభినయం. భాష ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం అండి. వ్యాసం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం అండి. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం అండి. మరి కూచిపూడి నాట్య కళాకారులు వేసే పగటి వేషాలలో ప్రధానమైనది అర్ధనారీశ్వరుడు అండి. మరి ఈ కూచిపూడి నాటక ప్రదర్శనలు ఏమంటారు అంటే భాగవత మేళ అని కూడా అంటుంటారండి. ఈ భాగవత మేళలో స్త్రీ పురుష పాత్రలు ఉంటాయండి. మరి ఈ కూచిపూడి నాట్యం విశ్వవ్యాప్తం చేసిన వారు భాగవతుల రామయ్య గారండి. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు భాగవతుల రామయ్య గారు. అదేవిధంగా హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విස්සయ్య, వెంకట నారాయణ, దర్జా వెంకటేశ్వరరావు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వీళ్ళందరూ కూడా కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారండి వీళ్ళందరూ. నెక్స్ట్ పాఠం పేరు పెన్నేటి పాట. మరి ఈ పెన్నేటి పాఠ్యాంశం ప్రక్రియ పాట అండి. ఇతివృత్తం పర్యావరణం గురించి తెలియడం. ఈ పాఠ్యాంశం యొక్క పెన్నేటి పాఠ్యాంశం యొక్క రచయిత విద్యాన్ విశ్వం. ఈయన జననం 1915లో జన్మించడం అయితే జరిగిందండి. 1987లో మరణించడం అయితే జరిగిందండి. విద్యాన్ విశ్వం కవి, కథకుడు కూడా అండి. ఈయనేనండి విద్యాన్ విశ్వం. మరి ఈయన సంస్కృతి కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించాడండి. తెలుగులోకి అనువదించాడండి. మరి ఈయన యొక్క రచనలు చూద్దామండి. పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలండి. ఇవన్నీ కూడా విద్యాన్ విశ్వం యొక్క రచనలు అండి.
మరి రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రీకరించినటువంటి పెన్నేటి పాఠం నుండి ప్రస్తుత పాఠం అయితే తీసుకోబడిందండి. మరి ఈ పాఠ్యాంశంలోని పదాలు అర్థాలు చూద్దామండి. హోరు అంటే శబ్దం, జాలు అంటే ప్రవాహం, విదారించు అంటే చీల్చుకుంటూ, బొక్కసం అంటే ధనాగారం, బొక్కసం అంటే ధనాగారం, చాలా ఇంపార్టెంట్ అండి. నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు, కంజర ఒక రకమైనటువంటి వాయిద్యం పేరండి కంజర. ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాగావళి నది ప్రవహిస్తుంది. నాగావళి నది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది, ఒరిస్సాలో. మరి నాగావళి మీద ఏ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు అంటే తోటపల్లి వద్ద, నారాయణపురం వద్ద. మరి ఈ నాగావళి నది శ్రీకాకుళం వద్ద కల్లేపల్లిలో బంగాళాఖాతంలో ఈ యొక్క నాగావళి నది కలుస్తుందండి. మరి శ్రీకాకుళం పట్టణ ప్రజలు తాగునీటి అవసరాలు ఈ యొక్క నాగావళి నది తీరుస్తుందండి. అయితే మరి కృష్ణా నదికి మరో పేరు కృష్ణవేణి, గోదావరి నదికి మరో పేరు గౌతమి, గంగను భగీరథి కూడా అంటుంటామండి. మరి ఈ పాఠ్యాంశం చివరిలో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం గురించి తెలియచేయబడ్డాయండి. క్రియాపదాలను వాక్యాల్లో ఉపయోగించినప్పుడు అది కాలాలు తెలుపుతాయండి. జరిగిపోయిన కాలం భూతకాలం, జరుగుతున్న కాలం వర్తమాన కాలం, జరగబోయే కాలం భవిష్యత్తు కాలం అండి. ఇక్కడ సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల వ్యంజంపర ఈ పద్యాన్ని మొత్తం రచించింది అయితే పోతన గారండి. అంటే తల్లి సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైన రాజు జీవితం, ఆయుస్సు, ఐశ్వర్యం అన్నీ కూడా వ్యర్థమవుతాయి అనేది ఈ పద్యం యొక్క సారాంశం అండి. పోతన గారు రచించడం అయితే జరిగింది. మరి 3 చేపలు అనే కథను రచించింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. ఈయన 1891లో జన్మించారండి. ఈయన తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకు కొండ గుర్తు లాంటి వారే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. మరి ఈయన కథకులు, నవలాకారులు, నాటకకర్త కూడా అండి. ఈయన ఎన్నో కథా సంపుటాలు కూడా వెలువరించారండి. ఈయన రచించినటువంటి నాటకాలు చూసినట్లయితే రాజరాజ శ్రీపాద శాస్త్రి రాజరాజ అండి. మరి స్వీయ చరిత్ర, అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి తెలియజేస్తుందండి. మరి 3 చేపల కథలో 3 చేపల పేర్లు చూద్దామండి. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. అప్పుడు టాపిక్ ఆ పద్యం ఆ యొక్క కథలో ఏమేమి వచ్చో చూద్దామండి. ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అని చెప్పినటువంటి చేప ఏది అంటే దీర్ఘదర్శి. నెక్స్ట్ రెండోది, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ అదే నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తీసుకుపోతుందా అని చెప్పడం అయితే జరిగిందండి అని రెండవ చేప అయినటువంటి ప్రాప్తకాలజ్ఞుడు చెప్పారండి. ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉన్నది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి పెట్టడం మంచిది కాదు అన్న చేప ప్రాప్తకాలజ్ఞుడు అండి. నెక్స్ట్, మీ మాటలు చాలా తికమగ్గా ఉన్నాయి, ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు అన్న చేప దీర్ఘసూత్రుడు అండి. మరి దీర్ఘదర్శి వెంటనే పెద్ద మడుగులోకి అయితే వెళ్ళిపోయిందండి. జాలర్ని చూసి అయ్యో పెద్ద చిక్కు వచ్చిందే, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అనుకున్నది ప్రాప్తకాలజ్ఞుడు అండి. మరి జాలర్ని దీర్ఘసూత్రుని పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలు అయితే వేసుకున్నారండి. ఆ చేప పేరు దీర్ఘసూత్రుడు. మరి జాలరి వాడు చేపలను కడుగుతున్నప్పుడు సమయస్ఫూర్తితో ప్రాణాలు రక్షించుకుంది ప్రాప్తకాలజ్ఞుడు అని. మరి మందబుద్ధితో ప్రాణాలు కోల్పోయినటువంటి దీర్ఘసూత్రుడు అండి. మందబుద్ధితో ప్రాణాలు కోల్పోయిన చేపే దీర్ఘసూత్రుడు అండి. నెక్స్ట్ పాఠం పద్యరత్నాలు అండి. ఈ పద్యరత్నాలు పాఠ్యాంశ ప్రక్రియ పద్యాలు అండి. ఇతివృత్తం నైతిక విలువలు కలిగి ఉండడం అండి. మరి సుమతి
శతక రచయిత బద్దెనండి. మరి నార్ల వారి మాట శతక రచయిత నార్ల వెంకటేశ్వరరావు. వేమన శతకం రచయిత వేమన. కాళికాంబ సప్తసతి శతక రచయిత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అండి. మహాభారతమును సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు అండి. మహాభారతమును తెలుగులోకి ఆంధ్రీకరించింది ముగ్గురండి, నన్నయ్య, తిక్కన, ఎర్రనండి. మరి ఆంధ్ర మహాభాగవతం రచయిత పోతనండి. మరి సుభాషిత త్రిశతి రచించింది భర్తృహరి అండి. సుభాషిత త్రిశతి రచించింది భర్తృహరి. సుభాషిత త్రిశతి ఏ భాషలో రచించబడింది అంటే సంస్కృత భాషలో రచించబడ్డదండి. మరి సుభాషిత రత్నావళి దీన్ని రచించింది ఏనుగు లక్ష్మణ కావ్య అండి. అప్పిచ్చేవాడు వైద్యుడు బద్దెన రచించిన పద్యం అండి అది. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము అని చెప్పి ఆ పద్యాన్ని రచించింది నార్ల వెంకటేశ్వరరావు అండి. మచ్చిక లేని చోటనను ఈ పద్యాన్ని రచించింది చాటు పద్యం నుంచి తీసుకోవడం జరిగిందండి. నిజమ మీద భూమి నిలబడి ఉండును అని పద్యాన్ని రచించింది పోతులూరు వీర బ్రహ్మేంద్ర గారండి. ఒరిలేయవి ఎనరించిన దీన్ని రచించింది తిక్కనండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే లైన్లో మొదటి లైన్ రాసి మీకైతే ఇవ్వడం జరిగిందండి. నీతియే మూలము విద్యకు అనే పద్యం ఎవరు రచించారంటే ఏటుకూరు వెంకట నరసయ్య గారండి. చదువరి వాడజ్ఞండగు ఈ పద్యాన్ని రచించింది పోతనండి, పోతన. మరి ఈ పద్యాన్ని రచించింది నెక్స్ట్ ఉన్నటువంటి ఈ పద్యాన్ని రచించింది భర్తృహరి గారండి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పదాలు అర్థాలు చూద్దామండి. ఎడ తెగక అంటే అడ్డు లేకుండా, చొప్పడిన అంటే ఉన్నట్టి, చిక్కేనేని అంటే దొరికితే, సంశయించు అంటే సందేహించు, తరువు చెట్టు, గురుత అంటే గొప్పతనం అంటే బరువు, నింగి అంటే ఆకాశం, వేలుచు అంటే వేలాడుచు, పెన్నిది అంటే గొప్పనైనటువంటి నిధినే పెన్నిది అంటామండి. ఉపకర్త అంటే ఉపకారం చేయవాడు, మనము అంటే మనస్సు. అదే పరమధర్యం అంటే గొప్ప ధర్మం, పరమధర్మం అంటే గొప్ప ధర్మం. అజ్ఞుడు అంటే తెలివి తక్కువవాడు, ఆర్యులు అంటే పూజ్యులు, కుచ్చితము అంటే కపటము, కుచ్చితం అంటే కపటము, బుధులు అంటే పండితులు, నియత అంటే నియమం గల, ద్విజుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ప్రసంగ అంటే తగినట్లుగా, పరిణితి అంటే మార్పు, ప్రాభవం అంటే గొప్పతనం, గొప్పతనం, అమృతం తీయని వాన నీరు అమృతం, కోవిదుడు అంటే విద్వాంసుడు, మేఘుడు మేఘం, సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండడాన్ని మనం సమృద్ధి అని పిలుస్తుంటుంటాం అండి. నెక్స్ట్ అండి, ఓరులు అంటే ఇతరులు, అప్రియము అంటే ఇష్టము కానిది, పరాయణము అంటే అభిష్టం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పరాయణం అంటే అభిష్టం, వాక్కు మాట, సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు, మెండుగా అంటే ఎక్కువగా, ఉద్ధతులు గారు అంటే గర్వపడరు, నిర్ణాయకమున్ అంటే నిర్ణయించుట, పూర్తి అర్థాన్ని తనకు తాను ఇస్తూ, ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వికసించే దానినే మనం ముక్తతం అని కూడా అంటుంటామండి. తెలుగులో ముక్త రచనకు ఉదాహరణ శతకం, చాటువులు. మరి చాటు పద్య రచనలో ప్రసిద్ధులు ఎవరంటే వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్ళండి. మరి శతక పద్యాల్లో కూడా ముక్తక లక్షణం అయితే ఉంటుందండి. ఎవరేమి రాశారో ఒక్కసారి మనం జతపరచడం ద్వారా చూసేద్దామండి. ఇక్కడ వేమన శతకం వేమన, సుమతి శతకం బద్దెన, మహాభారతం తిక్కన, ఆంధ్రుల మహాభారతం అదే అండి, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, కాళికాంబ శతకం వీర బ్రహ్మేంద్ర స్వామి.
మరి సాధారణంగా భాషలో పదజాలాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చండి. చూద్దామండి. అవి పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. ఓకేనండి. నెక్స్ట్, కొన్ని భాషలలో అర్థాలతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం అయితే ఉంటుందండి. మరి ఇవి చాలా ఎక్కువైపోయాయండి ఈ మధ్యకాలంలో. కొన్ని భాషలలో అర్థాన్ని బట్టి లింగం ఉంటుందండి. తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటుంటారండి. మరి పురుషులను బోధించే పదాలను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పురుషులను బోధించే పదాలను మనం మహత్తులు అంటామండి. మరి తక్కిన వాటిని బోధించే పదాలను మనము అమహత్తులు అంటామండి. మరి వాక్యంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతో చేరుతాయండి. ఏకవచనంలో అమహత్తుతో చేరుతాయండి. మరి వాక్యంలో స్త్రీలను సంబోధించే పదాలు బహువచనంలో మహత్తుతో చేరుతాయండి. అతను వచ్చాడు, అది లేదా ఆమె వచ్చింది, వాళ్ళు వచ్చారు, అవి వచ్చాయి. మరి స్త్రీలను బోధించే పదాలను మహతి వాచకాలు అంటారండి. మహతి వాచకాలు. ఇక్కడ పురుషవాచక పదాలు, స్త్రీవాచక పదాలు ఉన్నాయండి. ఒకసారి చూసేద్దామండి. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, నటుడు, నటి, గాయకుడు, గాయకురాలు. మరి ప్రతి లైన్ని కూడా కవర్ చేసాము. కొన్ని ఇంపార్టెంట్, కొన్ని డిఫికల్టీ ఉంటాయి, కొన్ని తెలిసి ఉంటాయి. కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒక పాఠాన్ని పూర్తిగా విన్నట్లయితే, ఒక పుస్తకం మొత్తం చదివినా కూడా 2-3 బిట్లు రావడం చాలా కష్టమైపోతుంది. మరి స్కిప్ చేస్తే చాలా మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంటుందండి మనకి. కళాకారుడు, కళాకారిణి, సైనికుడు, సైనికురాలు. ఇక్కడ మాటల చేత దేవతలు మన్నవ చేసి ఈ పద్యాన్ని రచించింది అయితే మాత్రం భర్తృహరి గారండి. అంటే మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు. ఆ మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు. ఆ మాటలలో మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు. మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం అయితే పోతుందండి. భూపతులు అనగా రాజులు. మానినులు, చూడండి ఇక్కడ మానినులు అంటే స్త్రీలు. శాసనం అనేది రాజాజ్ఞను తెలిపేదే శాసనం అండి. మరి నా మాట శాసనం అంటారు కదా, అది శాసనం, రాజాజ్ఞ. మరి శాసనంలోని విషయాన్ని బట్టి శాసనాలను 3 రకాలుగా విభజించారండి. ఒకటోది దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు, ధర్మలిపి శాసనాలు. మరి శాసనాల్లో ఎక్కువగా ఉండేది దాన శాసనాలండి. అంటే రాజులు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు చేసినటువంటి దానాల గురించి తెలిపే శాసనాలే దాన శాసనాలు. మరి రాజు యొక్క విజయాలను ప్రశంసించేవే ప్రశస్తి శాసనాలండి. మరి మతపరమైనటువంటి విషయాలను తెలిపేది ధర్మలిపి శాసనాలు. శాసనాలు మొదటిగా ప్రాకృత భాషలోను, తర్వాత సంస్కృత ప్రాకృత భాషలోను మిశ్రమంగా, తర్వాత సంస్కృతంలోనే రావడం జరిగాయి ఈ శాసనాలండి. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు చేసినటువంటి రాజు రేనాటి చోళులు అండి. రేనాటి చోళులు. మరి రేనాడు అనగా కడప జిల్లా అండి, కడప రెడ్డమ్మ. మరి కలమల్ల శాసనం వేయించినటువంటి రాజు ఎరికల్ మతురాజు ధనంజయుడు అండి. ఎరికల్ మతురాజు రేనాటి చోళరాజు అండి. ఇది కడప జిల్లా కలమల్ల గ్రామంలో చేసినటువంటి శాసనం అండి. మరి కలమల్ల శాసనం ఏ రకమైన శాసనం అంటే దాన శాసనం అని అర్థం అండి. దాన శాసనము. మరి ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయనే శాపవాక్యంతో ఈ శాసనం అయితే ముగుస్తుందండి. మరి కలమల్ల శాసనం అనే పాఠం దేని నుండి గ్రహించారంటే తొలి తెలుగు దివ్వె అనే పాఠము అనే దాని నుండి గ్రహించిందే కలమల్ల శాసనము. మరి తొలి తెలుగు దివ్వె అనున్నది తెలుగు మూలాల అధ్యయన సంఘం వారి సౌజన్యంతో రచించబడిందండి. నెక్స్ట్ పాఠం ఇట్ ఈజ్ పండగ. ఇది ఒక పాఠ్యాంశ ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తము సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడము. ఇట్ ఈజ్ పండగ. మరి దీని యొక్క రచయిత గడుగు వెంకట రమణమూర్తి గారండి. ఈయనేనండి గడుగు వెంకట రమణమూర్తి గారండి. ఈయన 1863లో జన్మించి 1940లో మరణించడం జరిగింది. మరి ఆధునికంగా తెలుగు భాష ప్రవక్త, ప్రజల జీవితానికి దూరంగా ఉన్నటువంటి గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాష అనేది పట్టం కట్టినటువంటి యోధుడండి ఈయన గడుగు వెంకటరామూర్తి అండి. తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసింది ఈ గడుగు రామూర్తి గారండి.
మరి సవర్ల కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సవర్ల కోసం భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపింది, సవర్ల కోసం తొలి పాఠశాల నడిపింది ఈ యొక్క గడుగు వెంకట రామమూర్తి గారండి. గడుగు రామమూర్తి సవర పాటలు కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారండి. సవర వాచకాలు, అదేవిధంగా సవర ఇంగ్లీష్ నిఘంటు అంటే డిక్షనరీ రూపొందించడమే కాకుండా సవర భాషలో మౌలికమైనటువంటి పరిశోధన అయితే చేశారు ఈ గడుగు రామమూర్తి గారండి. అదేవిధంగా సవర్ల కోసం సవర వ్యాకరణము రూపొందించింది కూడా ఈ గడుగు రామమూర్తి గారండి. భారతదేశంలోని తొలితరం మానవవేత్తల్లో ఈ యొక్క గడుగు రామమూర్తి గారు ఒకరు ఉంటారండి. మరి ఈ గడుగు రామమూర్తి రచించినటువంటి గ్రంథాలు చూసినట్లయితే బాలకవి సారణ్యము, ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం, ఆంధ్ర పండితుల బిషక్కుల భాషాభేషజం అనేవి ఈయన గడుగు రామమూర్తి రచించినటువంటి గ్రంథాలండి. ఇటీజ్ పండుగ పాఠ్యాంశాన్ని గడుగు వెంకటరమణమూర్తి స్ఫూర్తికి అనుగుణంగా ఇవ్వడం జరిగిందండి. ఇటీజ్ పండుగ పాఠ్యాంశంలో సంభాషణలో ఎవరి మధ్య జరిగిందంటే క్రాంతి, అక్షయ, పెదనాన్న మధ్య జరిగిందండి. అదేవిధంగా గుజరాత్ నుండి క్రాంతి, అక్షయాల వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నట్టు పాడేరు అయితే వచ్చారండి. పాడేరులో డప్పులు వాద్యాలు చూసి ఏమిటది అని వాళ్ళ పెదనాన్న అడిగితే వాళ్ళ ఇటీజ్ పండుగ చేసుకుంటున్నారని చెప్పాడండి. ఇటీజ్ పండుగను కొంతమంది గిరిజనులు విటీజ్ అంటారండి. ఇటీజ్ని ఈ పండుగ విశాఖ, విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు అయితే జరుపుకుంటుంటారండి. మరి ఇటీజ్ పండుగ మార్చి 21 లేదా ఏప్రిల్ నెలలో చేస్తుంటారండి. ఇక్కడ సరిగ్గా పడలేదు మిత్రులు గమనించాలి. ఒడియా ఇక్కడ చైత్ర పర్వం ఉందండి. చైత్ర పూరబ్ ఇక్కడ ఇటీజ్ పండుగను చైత్ర పూరబ్తో పిలుస్తుంటారండి. గిరిజనేతరులు ఇటీజ్ పండుగను ఇటుకల పండుగ అంటారండి. గిరిజనేతరులు ఇటుకల పండుగను ఏమని పిలుస్తారు? ఇటీజ్ పండుగనే ఇటుకల పండుగ అని పిలుస్తారండి. మరి ఈ పండుగ ఉగాది తర్వాత నవంబర్ మధ్యలో చేస్తారండి. ఉగాది తర్వాత నవంబర్ మధ్యలో చేస్తారండి. గిరిజనులు సంవత్సరంలో 12 నెలల్లో 4వ నెలని విటీజ్ అంటారండి. మరి గిరిజనుల సంవత్సరంలోని 12 నెలల్లో 4వ నెలను మనము విటీజ్ పండుగ విటీజ్ అంటారండి. మరి ఈ విటీజ్ నెలలో జరిగే పండుగే ఇటీజ్ పండుగ అండి. గ్రామస్తులు ఈ నెలలో వారు వెసులుబాటును బట్టి సమావేశం ఏర్పరచుకుంటారండి. సమావేశం పూర్తయిన తర్వాత శుక్రవారం చాటింపు అయితే వేస్తారండి. ఆ తర్వాత శుక్రవారం పండుగ అయితే ప్రారంభమవుతుందండి. పండుగ రోజు రైతులు వారి వ్యవసాయ పరికరాలు అంటే శుభ్రం చేసుకున్నట్టే కుదురు దేవుని మూల వద్ద పెట్టి పెద్దగా పూజిస్తుంటారండి. మరి బోనం అంటే మామిడికాయ ముక్కలు బియ్యం కలిపి వండేదాన్నే బోనం అంటారండి. దేన్ని మామిడికాయ ముక్కలు బియ్యం కలిపి వండేదే బోనం. బోనం నైవేద్యంగా దేవుడికైతే సమర్పిస్తారండి. తర్వాత నైవేద్యం ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారండి. మరి ఇటీజ్ పండుగ 2వ రోజునే రొడ్డ కనుసు అంటారండి. రొడ్డ కనుసు అంటారండి. మరి రొడ్డ అనగా మామిడి, సీతాఫలం మొదలైనటువంటి ఆ చెట్టు యొక్క ఆకులండి. మరి కనుసు అంటే ఊరేగింపండి. ఏంటండి? రొడ్డ కనుసు కదా. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం యొక్క ఆకులను రొడ్డ అంటాం. అదేవిధంగా కనుసు అంటే ఊరేగింపు అండి. మరి 2వ రోజు ఆకులు కట్టుకొని తలకు పక్షి ఏకలు కట్టుకొని ముఖంపై తెలుపు నలుపు రంగు చారలు వేసుకొని బూడిద కలిపినటువంటి మరి వెదురుగొట్టులతో చల్లుకుంటారండి. మరి 2వ రోజు ఊరేగింపులో పనసకాయను జంతుఫలంగా చేస్తారండి. జంతుతలంగా చేస్తారు. మరి పనసకాయపై బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ ఎచ్చటకు వెళతారు అంటే శంకుదేవుడి దగ్గరికి వెళ్తుంటారండి. మరి శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి కూడా విత్తనం బియ్యాలు అయితే సేకరిస్తారండి. బియ్యం వండి నైవేద్యం పెట్టి విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారండి. మిగిలిన విత్తనాలు కొన్ని రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారండి. 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా కూడా వేటకు వెళ్తారండి. ఇటీజ్ పండుగ చివరి రోజు అంటే 7 రోజుల పాటు జరుగుతుందండి. ఇది 7వ రోజు నూరు విటేజ్ అంటారండి. మరి ఈ మారు విటేజ్ రోజున దారికి అడ్డంగా వెదురు బొంగు
కత్తి వచ్చిపోయే వాళ్ళపై నీళ్లు చల్లుతారండి. మరి వెదురుకర్రకు తాళ్ళు కట్టి ఉయ్యలు చేసి ఊగుతారండి. వెదురుకర్రకు తాళ్ళు కట్టి ఉయ్యలు చేసి ఊగుతారండి. మరి ఈ పాఠంలోనే ఉన్నటువంటి పదాలు అర్థాలు కూడా మనమైతే చూద్దామండి. తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరము. మొక్కుబడులు అంటే భగవంతునికి చెల్లించే ముడుపులు. అదేవిధంగా దతోవరణం అంటే గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండనే దతోవరణం అంటారండి. దతోవరణం. కుదురు అంటే కొండలు కదలకుండా నిలిపే గుండ్రటి అమరికనే కుదురు అంటారండి. కుదురు. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరం, కొమ్ము బోర, కొమ్ముతో తయారు చేసినటువంటి బోర, సందడి, మొక్కుబడులు, తోరణం, కుదురు ఇందాక చెప్పాను కదండి. హేళన అంటే ఎగతాళి, దింస కోయ అంటే గిరిజన నృత్యాలండి. అటక అంటే చిన్న మిద్దె, రొడ్డ కొనుసు అంటే గ్రామ ఊరేగింపు అండి. ఇక్కడ దింస కోయ అంటే గిరిజన నృత్యాలు, అటక చిన్న మిద్దె, కనుసు అంటే గ్రామ ఊరేగింపు. మరి గణతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి 26. దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దసరా పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటామండి. ఈ 9 రోజులు కూడా దేవి నవరాత్రులు అంటామండి. మరి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున విజయదశమి అంటారండి. మరి దసరా పండుగ శక్తి ఆరాధనకు అయితే ప్రాధాన్యత అయితే ఇస్తుందండి. మరి ఓయంది గారు దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజ అయితే చేస్తారండి. రాముడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజునే విజయదశమి అని కూడా అంటుంటారండి. మరి జమ్మి చెట్టుపై ఏ చెట్టు మీద అండి? జమ్మి చెట్టు మీద ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు విజయదశమి రోజే మళ్ళా ఆయుధాలని పాండవులు తిరిగి తీసుకున్నారండి. మరి దసరా పండుగకు జమ్మి ఆకులతో పూజ చేస్తే మంచి జరుగుతుందండి. మరి విభక్తి ప్రత్యయాలు చూద్దామండి. విభక్తి ప్రత్యయాలు అనేవి మొత్తం 8 ఉంటాయండి. అవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలియదు. వాటిని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. డూమువులు ప్రథమ విభక్తి, నేను నూనెలు కూర్చే గురించి ద్వితీయ విభక్తి, చేతం చేయని తోడంతో తృతీయ విభక్తి, కొరకొనకై చతుర్థి విభక్తి. మరి వలనని కంటేని పట్టి పంచమి, కినికిని యొక్క లోం లోపల షష్ఠి, అందున్న సప్తమి, ఓ ఓయి ఓరి ఓసి ఇది సంబోధన పూర్వపద కర్మద సంబోధన ప్రథమ విభక్తి అండి. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది చాలా ఈజీ అండి. ఇది డోమోవులు అంటే ఒక్కొక్క అక్షరం కాబట్టి ప్రథమ విభక్తి అండి. ప్రథమం అంటే ఒకటే. నిన్ను అంటే 2 అక్షరాలండి ద్వితీయ. చేతన్ అంటే 3 అక్షరాలండి కాబట్టి తృతీయ విభక్తి. కొరకున్ అనేది 4 అక్షరాలండి మరి చతుర్థి విభక్తి అండి. వలనని కంటెంట్ ఇక్కడ ఇది కూడా 4 ఉంది కదండి. అంటే ఇక్కడ పట్టి పంచమి అండి. పట్టి పంచమి యొక్క ఎలాగో తెలిసిందే మనకి. షష్ఠి, అందున్నన్ సప్తమి అండి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అండి. మరి క్రింది ఖాళీలను సరైన ప్రత్యయాలతో పూరించి విభక్తులను బ్రాకెట్లో రాయండి. ఇక్కడ అందున్నన్ షష్ఠి, ను ద్వితీయ విభక్తి అండి. లోన్ లోపల కినికిని యొక్క లోన్ లోపల షష్ఠి, నందు అందున్నన్ సప్తమి. మరి పంచమి వలనని కంటేని పట్టి వలనని కంటేని పట్టి పంచమి అండి. అదేవిధంగా తోడంతో తృతీయ విభక్తి అండి. చేతం చేయని తోడంతో. మరి తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగు విధానం మా కాంతి వెలుగు అనే పాటను రచించింది ఆరుద్ర అండి. సవర భాష తెలుగు భాష. డై మామలే చందమామ. సో ఇవన్నీ కూడా ఈ డిఫికల్ట్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూసుకోండి. క్రైస్తవులకు అతిపెద్ద పండుగే క్రిస్మస్. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ జరుపుకుంటారండి. 25వ తేదీన క్రిస్మస్. జేసస్ పుట్టిన ప్రదేశం పశుశాల, బెత్లెహంలో పశుశాలలో అండి. జేసస్ తల్లి పేరు మేరీమాత. క్రిస్మస్ పండుగకు క్రైస్తవులందరూ వారి ఇంట్లో క్రిస్మస్ సైట్ అయితే ఏర్పాటు చేసుకుంటుంటారండి. నెక్స్ట్ తరిమిగొండ వేంగమామ గారిదండి. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అండి. మరి భారత కోకిలని ఎవరినంటారు అంటే సరోజిని నాయుడు అంటామండి. మరి తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవిత్రి ఆతుకూరు మొల్ల అండి. ఆతుకూరు మొల్ల. మహాత్మా గాంధీ భార్య పేరు కస్తూరిబాయి గాంధీ అండి. మరి తరిగొండి వేంగమాంబ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే వ్యాసం అండి. వ్యాసం అండి. తరిగొండ వేంగమాంబ ఇతివృత్తము స్త్రీశక్తి గురించి తెలపడం అండి.
మరి తరిగొండ వెంగమాంబ గారి నాన్నగారి పేరు కోనాల కృష్ణయార్యుడండి. మరి తల్లి పేరు మంగమాంబ, మంగమాంబ. మరి వెంగమాంబకు బాల్యంలోనే భక్తి భావనలు వేళ్ళు ఊనుకున్నాయండి. ఈమెకు బాల్య వివాహం జరిగింది, భర్త మరణించాడు. నాటి సాంప్రదాయం ప్రకారం వెంగమాంబ బొట్టు, బట్ట, గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకైతే లొంగలేదండి ఈ వెంగమాంబ. మరి తొరగొండ వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపిందండి. మరి వెంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో కూడా రచన చేసిందండి. మరి ఏ రచనలో ప్రసిద్ధురాలు అంటే యక్షగానం. తరిగొండ వేంగమాంబ యక్షగానంలో ప్రసిద్ధురాలండి. మరి కవులందరిలోకెల్లా ఎక్కువగా యక్షగానాలు రచించినటువంటి వ్యక్తి తరిగొండ వేంగమాంబ అండి. మరి తాళ్ళపాక అన్నమయ్య లాగా రాగాలు చెప్పడమే కాకుండా తన కీర్తనలన్నింటికీ కూడా ఏ తాళం వాడాలో కూడా చెప్పినటువంటి వ్యక్తే తరిగొండ వేంగమాంబ అండి. మరి తరిగొండ వేంగమాంబ ఎవరిలాగా చక్కని తెలుగు పలుకుబడులను ఉపయోగించింది అంటే అన్నమయ్యలాగా అండి. మరి తరిగొండ వేంగమాంబ చలివేంద్రాలు, అన్న సత్రాలు ఏర్పాటు చేసిందండి. అదేవిధంగా నృసింహ జయంతి ఉత్సవాలు అయితే జరిపిందండి. తరిగొండ వేంగమాంబ అడిగిన వాళ్లకు ఇవ్వడం కోసం తన గ్రంథాలకు ప్రతులు రాయించడానికి నియమించుకున్నటువంటి రాతగాళ్ళ పేరు అష్టాఘంటాలు అంటారండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అష్టాఘంటాలు అంటే ఎవరు అంటే తరిగొండ వేంగమాంబ అడిగిన వాళ్లకు ఇవ్వడం కోసం తన గ్రంథాలు ప్రతులు రాయడానికి నియమించుకున్నటువంటి రాతగాళ్ళ పేర్లండి. వాళ్ళని ఏమంటారు? అష్టఘంటాలు అంటారండి. మరి తరిగొండ వేంగమాంబ రచనలు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అష్టఘంటాల సహాయంతో పరిచయం అయితే అయ్యాయండి. తరిగొండ వేంగమాంబ తానేమీ చదువుకోలేదని ఏ రచనలలో వినయంగా చెప్పుకుంది అంటే రాజయోగ సారం అనే రచనలోను, అదేవిధంగా భాగవతము అనే దీనిలోనేనండి. ఇక్కడ రాజయోగ సారము, భాగవతము అనునవి ఏ ప్రక్రియలో రచించబడ్డాయంటే ద్విపద ప్రక్రియలో అండి. మరి ఈ తరిగొండ వేంగమాంబకు ద్విపద రచన అంటే చాలా ఇష్టం అండి. ఈమె రచించినటువంటి రచనలు చూద్దామండి. నరసింహ శతకము చాలా ఉన్నాయండి, 14 ఉన్నాయండి. నరసింహ శతకము, నరసింహ విలాస కథ, శివనాటకము, చెంచు నాటకము, కృష్ణ నాటకము, రాజయోగ సారము, పారిజాత అపహరణము, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణి నాటకము, ద్విపద భాగవతము, వాసిష్ఠ రామాయణము, ముక్తి కాంత విలాసం, శ్రీ వెంకట చల మహత్యము, అష్టాంగ యోగ సారము, ఇవన్నీ కూడా ఆమె యొక్క రచించినటువంటి గ్రంథాలండి. వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేదండి. ఏ హారతే? ముత్యాల హారతి. తాళ్ళపాక వారి లాలి వేంగమాంబ హారతి అనున్నది నానుడి. అంతరాలు అంటే తేడాలు, పాఠవం అంటే సామర్థ్యము, మూఢాచారం అనగా అవివేకమైనటువంటి ఆచారాలు, అనగాత్ములారా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, పుణ్యాత్ములారా అని అర్థం అండి. అనగాత్ములారా అంటే పుణ్యాత్ములారా. నెక్స్ట్ పానక కనకమ్మ గారండి. కనకమ్మ గారు ఈమె నెల్లూరు జిల్లా మెనగల్లు గ్రామంలో 1882లో జన్మించారండి. పోనక కనకమ్మ నాన్న కొండారెడ్డి, తల్లి కామమ్మ అండి. మరి కనకమ్మ కామమ్మ, తల్లి కామమ్మ, తండ్రి కొండారెడ్డి. మరి స్వయం కృషితో ఈ కనకమ్మ గారు ఈమెనండి. ఈమె స్వయం కృషితో ఆంగ్ల సంస్కృతంలో పాండిత్యం సాధించినటువంటి విదేశీ మణి అండి. ఈమె 1913లో నెల్లూరు జిల్లాలో పొట్లపూడి గ్రామంలో సుజనారంజని సేవా సమాజం అనే సంస్థనైతే స్థాపించారండి. మరి పొనక కనకమ్మ తన స్నేహితురాలతో కలిసి 1913లో రామానాయుడు సహకారంతో కొత్తూరు గ్రామంలో స్థాపించినటువంటి సంస్థ వివేకానంద గ్రంథాలయం అండి. మరి ఈమె మహాత్మా గాంధీ శిష్యురాలండి, పోనక కనకమ్మ గారండి. నెక్స్ట్ చుండూరు రత్నమ్మ గారండి. ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రావు బహదూర్ పైండ వెంకట చలపతి జమీందారు గారి పుత్రరత్నం రత్నమ్మ గారండి. ఈమె 1891లో జన్మించారు. 1940లో ఎన్నో వితంతు వివాహాలు అయితే జరిపించి సంస్కరణను ఆచరణలోకి తీసుకొచ్చారు ఈ రత్నమ్మ గారండి.
మరి స్త్రీల ఉపాధి కోసం చుండూరు రత్నమ్మ స్థాపించినటువంటి సంస్థ పేరే మహిళా పారిశ్రామిక సంఘం అండి. విద్య అందరి హక్కు అని చుండూరు రత్నమ్మ గారు నమ్మి విద్యా గ్రంథాలయాలు అయితే ఏర్పరిచారండి. మరి తనలాగే స్త్రీ అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి సంస్థలను గుర్తించి ఆ సంస్థలకు ఆర్థిక సహాయం చేశారు ఈ చుండూరు రత్నమ్మ గారండి. నెక్స్ట్ జయంతి సూరమ్మ గారండి. మరి తాగుడు వలన కలిగినటువంటి అనర్థాలను తెలియజేస్తూ మరి కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నాలు చేసినటువంటి వ్యక్తి జయంతి సూరమ్మ అండి. ఈమె 1887లో శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో జన్మించారండి. మరి జయంతి సూరమ్మ ఎవరి వల్ల ప్రభావితం అయ్యి సంఘ సేవలకు వచ్చారు అంటే కందుకూరి వీరేశలింగం వల్ల అండి. ఈమె తాగుబోతుల వెకిలి వేషాలను ప్రహాసనాలుగా చేసి ప్రదర్శించేవారండి. మరి జయంతి సౌరమ్మలాగే కూడా మద్యపాన నిషేధానికి కృషి చేసింది దువ్వూరు సుబ్బమ్మ అండి. అదేవిధంగా దోబగుంట రోషమ్మ గారు అండి. మరి పలుకుబడులకు ఉదాహరణ చూద్దామండి. అన్నం పుణ్యం అనేది ఒక పలుకుబడి అండి. కల్లా కపటం, ఈడు జోడు, అల్లారు ముద్దుగా, ఆరు తేరిన వారు, ఆరు నూరైన, తలలో నాలుక, అడపాదడప, ఆబాల గోపాలం ఇవన్నీ కూడా పలుకుబడులు. పిచ్చాపాటి ఇవన్నీ పలుకుబడులనే జాతీయాలు అని కూడా మనం పిలుస్తుంటారండి. జాతీయాలకు మరో పేరే పలుకుబడులు. నెక్స్ట్ అండి భాషాంశాలు. సామాన్య వాక్యం అనేది 2 రకాలండి. క్రియాసహిత, క్రియారహిత అండి. ఇందులో క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుందండి. పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. క్రియారహిత వాక్యంలో క్రియ అనేది ఉండదండి. వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు. ఇందులో క్రియ అనేది లేదండి. సంక్లిష్ట వాక్యం చూద్దామండి. ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంక్లిష్ట వాక్యం అంటారండి. సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనే దానిలో సంక్లిష్ట వాక్యం అండి ఇలాంటిది. మరి సంయుక్త వాక్యం అంటే ఏమిటంటే ఒకటి కన్నా ఎక్కువ సమాపక క్రియలు ఉన్నట్లయితే దాన్ని సంయుక్త వాక్యం అంటారండి. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇటువంటి వాక్యాలని మనం సంయుక్త వాక్యాలు అంటారండి. లలిత పాట పాడింది, సామాన్య వాక్యం. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది, సంయుక్త వాక్యం. బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, సంక్లిష్ట వాక్యం. వివేకానందుడు షికాగోలో ఉపన్యాసించాడు, సామాన్య వాక్యం. సౌజన్యం చాలా తెలివైనది, చురుకైనది, సంయుక్త వాక్యం. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది, సంక్లిష్ట వాక్యం. కేయూరాని, ఇక్కడ చూడండి, కేయూరాని నా భుషయంతి పురుషం. ఇక్కడ ఈ పద్యం ఉంది కదండి, దీన్ని రచించింది ఇక్కడ మనకి భర్తృహరండి. సుభాషితాల నుండి తీసుకున్నారండి, సుభాషితాల నుండి. భావం చూద్దామండి. మరి మనిషికి అందాన్నిచ్చేవి కడియాలు, మురుగులు, దగదగలాడే నగలు కాదు. సువాసనలు ఊరే లేపనాలతో స్నానం, పూలు, అలంకరించిన జడలు ఇవేవి అందాన్ని ఇవ్వవు. వ్యక్తికి అందాన్ని ఇచ్చేది ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైనటువంటి మాట తీరే. ఏనాటికి నిలిచేది వాగ్దోషణమే అనేది ఇక భర్తృహరి అండి. అదేవిధంగా తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది ఒక సామెత అండి. సామెత. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు అండి. మహాభారతాన్ని తెలుగులో రాసింది నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ అండి. మరి నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలను కవిత్రయం అని కూడా పిలుస్తుంటారండి. మరి నన్నయ్య గురించి చూద్దామండి. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య అండి. తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని పరిపాలించాడండి. నన్నయ్య శతాబ్దం 11వ శతాబ్దం అండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులో రాశారండి. ఈ యొక్క నన్నయ్య బిరుదులు ఆది కవి, వాగమ శాసనుడు అనే బిరుదులు అయితే ఉన్నాయండి. నన్నయ్య మహాభారతంలో ఆది సభా పర్వాలను, అరణ్య పర్వణంలో కొంత భాగాన్ని రచించడం అయితే జరిగిందండి. మహాభారతంలోని పర్వాల సంఖ్య 18 పర్వాలండి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. తిక్కన నెల్లూరుని పరిపాలించినటువంటి మనుమశుద్ధి వద్ద మంత్రిగా అయితే పనిచేశాడండి. తిక్కన యొక్క శతాబ్దము 13వ శతాబ్దం. మరి తిక్కన మహాభారతంలో విరాట పర్వం మొదలుకొని 15 పర్వాలు అయితే రచించారండి. ఈయన కవి బ్రహ్మ. ఏంటండి బిరుదు? కవి బ్రహ్మ. అదేవిధంగా ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? తిక్కనకండి. తిక్కన రచించినటువంటి రామాయణాన్ని నిర్వచనోత్తర రామాయణం అని కూడా పేరండి. నెక్స్ట్ ఎర్రనండి.
పాలించినటువంటి ప్రళయ వేమారెడ్డి ఎర్రనండి. ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడండి. ఈయన 14వ శతాబ్దపు కవి అండి. మరి అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలినటువంటి భాగాన్ని ఎర్రన్న పూర్తి చేశాడండి. మరి ఎర్రన్న రచనలు హరివంశం, నృసింహ పురాణం అనే రచనలు అయితే చేశాడండి. మరి ఎర్రన్న బిరుదులు చూస్తే ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ పాఠం మరి మంచు బహుమతి అండి. మంచు బహుమతి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ అండి. పాఠ్యాంశ ఇతివృత్తము పఠనాభిలాష అండి. పఠనాభిలాష. మంచు బహుమతి పాఠంలో సంభాషణ మరి ఎవరికి వియానికి వాళ్ళ మామయ్యకి మధ్య జరిగిందండి. వియాన్ పుట్టినరోజున వాళ్ళ మామయ్య కథల పుస్తకాలు అయితే బహుమతి ఇచ్చాడండి. మరి తన ఆలోచనలో పుస్తకాలు ప్రభావితం చేస్తాయని తెలిపింది మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ అహింస వైపు నడిపించినటువంటి పుస్తకమే ద కింగ్డమ్ ఆఫ్ ద కింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. మరి ఉరి తీసే ముందు తన చివరి కోరికగా భగత్ సింగ్ ఏ పుస్తకం చదవడానికి ఇష్టం చూపించాడు అంటే, సమయం ఇవ్వమని కోరాడు అంటే రాజ్యం విప్లవం అండి. ఈ రాజ్యం విప్లవం పుస్తకం రచయిత లెనిన్. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారండి. బిఆర్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్, అమెరికాలోని చదువుకున్నాడండి. ఇంగ్లాండ్, అమెరికా నుండి తిరిగి వస్తూ తనతో పాటు పుస్తకాలు తెచ్చుకుంది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారండి. బిఆర్ అంబేద్కర్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవాడండి. మరి సొంత గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 52,000 పుస్తకాలు ఈ బిఆర్ అంబేద్కర్ సొంత గ్రంథాలయంలో ఉన్నాయండి. మరి ఈయన రచించినటువంటి పుస్తకాల సంఖ్య 32 అండి. అదేవిధంగా అంబేద్కర్ జీవితకాలంలో సాధించిన పట్టాల సంఖ్య 23 అండి. 23. అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు అన్ని చదివి ఆఖరకు బయటకు వచ్చే వ్యక్తే బిఆర్ అంబేద్కర్ గారండి. మరి సరోజినీ నాయుడు చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వెంటనే తన టీచర్, ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకునేవారండి సరోజినీ నాయుడు అండి. మరి సరోజినీ నాయుడు 13 సంవత్సరాల వయసులోనే రచించినటువంటి పుస్తకమే సరోవర రాణి. వియన్ తన మామయ్యతో సీను అనే తన స్నేహితుడు కూడా పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి అనే ప్రశ్నలు అడుగుతారని తెలిపాడండి. తాను ఉన్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని చెప్పింది ఏపీజే అబ్దుల్ కలాం గారండి. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని చెప్పింది ఏపీజే కలాం గారండి. వియాన్ తన పాఠశాలలో ఏమి రాసి ఉంది అని తన మామయ్యతో తెలిపాడంటే మంచి పుస్తకాలే మంచి స్నేహితులు అని రాసి ఉందని చెప్పాడండి వియాన్. మరి సరోవరం అంటే కొలను లేదా చెరువు అండి. నిర్మాత అంటే తయారు చేసిన వారిని అర్థం అండి. తాటాకుల మీద గంటంతో రాసిన గ్రంథాలను ఏమని పిలిచారు అంటే తాళపత్ర గ్రంథాలు అండి. అదేవిధంగా సైగ రూపంలో ఉండే భాష వాగ్ రూపంలోకి, ఆ తర్వాత బొమ్మల రూపంలోకి, ఆ తర్వాత అక్షర రూపంలోకి మారిందండి. మరి పురాణాలు, ఇతిహాసాలు తాళపత్ర గ్రంథాలపై రచించడం జరిగింది. అచ్యంత్రాన్ని కలిగి ఉన్నది జాన్ గూటన్బర్గ్. అచ్చు యంత్రం కనుగొన్న సంవత్సరం 1440. జానా అంటే 9 అంగుళాలు. పుస్తకం అస్తభూషణం అనేది ఒక సూక్తి అండి. పుస్తకం అస్తభూషణం అనేది ఒక సూక్తి. మరి పుస్తకం నోరు విప్పని మహావక్త అనున్నది ఒక సూక్తి అండి. మంచు పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయము అనేది ఒక సూక్తి అండి. అవ్యయము అంటే ఏమిటి? లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ లేని పదాలనే అవ్యయాలు అంటారండి. ఆహా, బేరా, అబ్బో, ఓహో, ఏమి, బలా, అయ్యో, అరే అన్నదండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తనువు రక్తంబో జీవంబో దారబోసి మరి ఈ పద్యాన్ని రచించింది నాలం కృష్ణారావు గారండి. మరి వతంసులు అంటే శ్రేష్ఠులు అని అర్థం అండి. వతంసులు అంటే శ్రేష్ఠులు. పేటి అనగా పెట్టే. మరి చిన్నపిల్లలు, పెద్దలు అందరూ నవ్వేటట్లు చాలా కథలు రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం అండి. మరి 1890 సంవత్సరంలో చిలకమర్తి గారిని ఒక వ్యక్తి పద్యం చెప్పమని అడిగితే, పూర్వం పద్యం చెప్తే బంగారం, వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పద్యం చెప్తే పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ గురించి పద్యం చెప్పింది ఎవరు అంటే మరి చిలకపర్తి లక్ష్మీ నరసింహం అండి. మరి ఆ కమ్మదనము నా రుచి నా కరకర యా గమగమ యా పంకముల రాకుల పోకలు వడుపులు నెయ్యి దగు నిందులవు నిజము పకోడి. దీన్ని రచించింది లక్ష్మీ నరసింహం గారండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈయన జననం 1867 అండి. మరణం 1946 అండి.
మరి ఈ లక్ష్మీ నరసింహ కవి, నాటకకర్త, నవలాకారుడు అండి. ఈయన రచించినటువంటి నాటకాలు చూద్దామండి. గయోపాఖ్యానం, కీచక వధ. చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి రచనలు నాటకాలు గయోపాఖ్యానం, కీచక వధ. ఈయన రచించినటువంటి నవలలు చూద్దామండి. నవలలు రామచంద్ర విజయం, గణపతి. చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి నవలలు రామచంద్ర విజయము, గణపతి. ఆయన రచించినటువంటి శతకాలు బల్లట, కృపాంబోధిని. మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు ఎవరు చేపట్టినటువంటి సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్య కోసం పాఠశాల నిర్వహించారు అంటే కందుకూరి వీరేశలింగం గారి చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో ఈయన కూడా పాఠశాలను అయితే నిర్వహించారండి. మరి ప్రాథమిక విధుల గురించి రాజ్యాంగంలో 4A అనే భాగంలో తెలియపరిచారండి. ప్రాథమిక విధులు అనేది 4A. ప్రాథమిక విధుల గురించి రాజ్యాంగంలో 51.51లో ఏలో అనే అధికారంలో తెలియపరిచారండి. మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి రచనలు చూద్దామండి. గయ్యాలి గంగమ్మ, ప్లేడర్ తమాసా, పెండ్లి కొడుకు ధరలు, గొట్టాలమ్మ, కనకయ్య పంతుల కంతి, ఆకాశరామనండి. ఇవన్నీ కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి రచనలు అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్ అండి.